ప్రతి ఇంటి పైన భర్తకి ద ఫస్ట్ రైట్, పురుషుడికి ఫస్ట్ రైట్. తండ్రి లేని స్థానంలో తల్లి. తండ్రి ఉన్నదప్పుడు తల్లి కాదు, శిరస్సు ఎవరు? భర్త. ఈ నియమాన్ని మారుస్తానికి ఎవరికి లేదు, లోకపు ట్రెండ్లు పనికిరావు. అదే సమయంలో ఆలయాలు చూసినప్పుడు ఎవరు లెక్కప చెప్పాల్సింది? సేవకులు. సేవకులు. దేవుడు నీకు కొలిసి ఇచ్చాడు, దేవుడు నీకు బహుమానంగా ఇచ్చాడు. కుమారులను అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము యెహోవా అనుగ్రహించే బహుమానము. దేవుడు నీకు ఒక గిఫ్ట్, ఒక అష్యూరెన్స్కి ఇచ్చాడు. నీ అంతటా నువ్వు సంపాదించుకుంది కాదు, నీ సాధన కాదు. ఈరోజు నేను రక్షించుకున్నాను, నేను సంపాదించుకున్నాను, నేను చేశాను, నువ్వు ఏమి చేయలేవో పరిశుద్ధాత్ముడు కాకపోతే. ఈరోజు చాలామంది నా సేవ. ఏది నీ సేవ? అంతా దేవుని దేహాన్ని బలపరుస్తానికి, దేవుని ఆలయముగా క్రీస్తు దేహంలోకి జతపరచబడిన వారుగానే పిలబడుతున్నాం, కానీ విభజించబడే వారుగా లేము. అలా ఉన్నట్లయితే వారు క్రీస్తులో ఉన్నవారు కాదు. పౌలు అంటాడు కదా, పౌలు ఎవరు? అపోలో ఎవరయ్యా? ఎవడయ్యా మీ కొరకు ప్రాణం పెట్టింది? ఎవడయ్యా మీ కొరకు రక్తాన్ని చిందించింది? ఎవడయ్యా మీ కొరకు మరణించింది? పౌలా అపోలోవా? నేను గొప్ప, వాడు గొప్ప అని మాట్లాడుకుంటామేంటి? క్రీస్తు గొప్ప అని మహిమపరచేవాడే నిజమైన క్రైస్తవుడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? మనం ఏది ప్రయాసపడినా చివరికి క్రీస్తు కొరకే.